అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. మీకు ఒక సిచ్యువేషన్ చెప్తా. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం ఒకసారి ఆలోచించండి. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో, ఒక అడవిలో ఎవ్వరూ లేరు, మనం ఒక్కడమే ఉన్నాం అనుకోండి. అది రాత్రి అవని పగలవని మనం భయపడతాం కదా. భయపడకుండా ఎంతమంది ఉంటారు? అలాంటి సిచ్యువేషన్లో ఏ కోతి కానీ, ఏ నక్కో ఇలాంటివి కనిపించినాయి అనుకోండి, మనం భయపడవచ్చు, భయపడకపోవచ్చు. కానీ ఎప్పుడో సింహం కనిపించింది అనుకోండి, అందులో భయపడకుండా ఎంతమంది ఉంటారు? ఈ జంతువులన్నిటి గురించి పక్కన పెట్టండి. అనుకోకుండా అలాంటి సిచ్యువేషన్లో ఒక మనిషి ఎదురొచ్చాడు అనుకోండి, భయపడకుండా ధైర్యంగా ఎంతమంది ఉంటారు? అంటే ఒక మనిషి ఎదురొచ్చాడు, అడవిలో ఎవ్వరూ లేరు, అలాంటి సిచ్యువేషన్లో మనిషి ఎదురొచ్చాడు, మనం సంతోషపడతామా, భయపడతామా? ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏ ఊరైనా తీసుకోండి, మీరు ఉంటున్న ఊరైనా సరే, ఎక్కడైనా సరే, ఈ ఇండియాలో ఏ ఊర్లో అయినా సరే మీరు ఒక్కళ్ళే ఉన్నారు. అది రాత్రి అవని పగలవని ఆ ఊర్లో ప్రజలు ఎవ్వరూ లేరు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి, మనం ఒక్కళ్ళమే ఉన్నాం, రోడ్డు మీద ఎవ్వరూ లేరు. అలాంటి సిచ్యువేషన్లో ఒక నలుగురు మనుషులు ఎదురొచ్చారనుకోండి, అప్పుడు మనం భయపడతామా, భయపడకుండా ఉంటామా? ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన టైంలో గాంధీ గారు ఏం చెప్పారు? అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా తిరగగలిగిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. అసలు ఆడపిల్ల సంగతి పక్కన పెట్టండి, మనం ఒక్కళ్ళమే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక నలుగురు మనుషులు మనకు ఎదురొస్తే ధైర్యంగా ఉంటామా, భయపడతామా? అంటే ఒక మనిషి ఇంకో మనిషిని చూసి భయపడే స్థాయిలో ఉన్నామా, భయపడకుండా ధైర్యంగా మన మనుషులే, మనలాంటి వాళ్ళే అని ధైర్యంగా ఉంటామా? అంటే వాళ్ళు దొంగలు అవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు అనే భయం అయితే ఒకటి ఉంటుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఎందుకున్నాం అంటే, నేను చెప్పేది ఏంటంటే, మనం మెరుగైన సమాజం అంటే ఏంటి? ఇప్పుడు ఉచిత విద్య, వైద్యం ఇలాంటి ప్రజలకు ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనం 1971 ఆ టైంలో ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ నినాదం ఇచ్చింది, గరీబీ హటావో అని. అంటే ఇప్పటికీ, ఇప్పుడు 1971 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికీ పేదరికం నిర్మూలన అవ్వలేదా? మనం రోడ్డు మీద వెళ్తుంటే బెగ్గర్స్, అడుక్కునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు కదా. అసలు వాళ్ళందరూ ఎందుకున్నారు ఇంకా? అంటే పేదరికం పూర్తిగా నిర్మూలన అయిపోయి, అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయి, అందరూ చదువుకున్న వాళ్ళు. అంటే చదువు అంటే ఏదో ఉద్యోగం చేయడానికి, మనకి మార్కుల కోసం కాదు, ఒక విజ్ఞత, అంటే మనల్ని మనం సంస్కరించుకునే విజ్ఞానం, ఇలాంటివి నేర్చుకునే సమాజం అంతా. ఇప్పుడు రామరాజ్యం అంటారు. రామరాజ్యం అంటే ఏంటి? ఒక మనిషిని చూసి భయపడతామా? ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇలా అడుక్కునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపించకుండా ఉంటామే కదా. ఇప్పుడు మనం చదువు, ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందించేసి సమాజం అంతా ఒక మెరుగైన స్థాయిలో ఉండటం అంటే ఏంటి? ఇలాంటి సమాజాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయటం తప్ప. అంటే మనం ఇలాంటి ఆలోచన లేకుండా ఎంతసేపు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని కొంతమంది అంటారు, కలవలేదని కొంతమంది అంటారు. నిజంగా ఉన్న ఒకే ఒక్క తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా, జరగలేదా అనే దాని మీద మనకి ఇంకా క్లారిటీ లేదు. అంటే కొంతమంది జరిగిందంటారు, కొంతమంది జరగలేదంటారు. ఇప్పుడు కొంతమంది రాష్ట్రం అభివృద్ధి చెందేస్తుందంటారు, ఇంకొంతమంది అభివృద్ధి చెందట్లేదు, అధోగతి పాలవుతుంది, ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటారు. అంటే ప్రజలందరూ ఒక్క మాట మీదకి వచ్చి ఏదైనా జరిగితే అవును ఇది జరిగింది, జరగలేదంటే జరగలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటే ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ అవును జరిగింది, కల్తీ జరిగింది, జరగలేదంటే కల్తీ జరగలేదని ప్రజలందరూ ఒక్క మాట మీదకి ఎందుకు రాలేకపోతున్నాం? ప్రజలందరూ ఒక్క మాట మీదకి వచ్చి ఈ రాజకీయ నాయకుల్ని మనమే ప్రక్షాళన చేసే టైప్లో ఉంటే సమాజం ఎందుకు బాగుపడదు? ఈ సమాజాన్ని నెక్స్ట్ లెవెల్కి మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? ఎప్పుడో 1971లో ఇచ్చిన గరీబీ హఠావో నినాదాన్ని ఇప్పటికీ మనం ఎందుకు అమలు చేయలేకపోయాం? ఇంకా పేదరికం ఎందుకు ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. రాజకీయ నాయకులు మారుతున్నారు కానీ సమాజం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఎంతసేపు అభివృద్ధి చెందుతున్న దేశం అనుకుంటామేనా?
మనం రాజకీయాలని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఉందా లేదా? ఎంతసేపు మనం అభిమానించే నాయకులని వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా వాళ్ళనే సపోర్ట్ చేసుకుంటూ మనమే ఇలా ఉంటే సమాజం ఎలా మారుద్ది? సమాజం ఎలా బాగుపడుద్ది? ఒక మనిషిని ఇంకో మనిషి చూసి భయపడకుండా ఉండే రోజు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక ఊర్లో ఎవ్వరు లేరు, రోడ్డు మీద ఎవ్వరు లేరు, మనం ఒక్కళ్ళమే ఉన్నాం. అలాంటి టైంలో నలుగురు వ్యక్తులు మనకు ఎదురొస్తే మనం భయపడకుండా నిజంగా ఉంటామా? భయపడకుండా ఎంతమంది ఉంటారు? అంటే మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించుకుంటున్నాం? ఈ సమాజాన్ని అభివృద్ధి పదంలో ఇంకా మెరుగైన సమాజంగా మార్చడానికి మన పాత్ర ఎంత ఉంది? మనం ఇవన్నీ వదిలేసి రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ మన అభిమాని నాయకులు, మన అభిమాని హీరో, ఇలాంటి కులాలు మతాలు ఇలా చూసుకుంటూ వెళ్తామేనా? సమాజాన్ని అభివృద్ధి చేయాలి, సమాజాన్ని మెరుగుపరచాలనే ఆలోచన మనకుంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారా? ఇలా అక్షరాస్యత 100% అక్షరాస్యత మనం సాధించలేమా? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ సమాజాన్ని రామరాజ్యంలాగా, సమాజాన్ని ఇంకా మెరుగైన సమాజంలాగా మార్చడానికి మన పాత్ర ఎంత ఉంది? మన ఆలోచన విధానం ఎలా ఉంది? మనం ఎప్పుడు అదే రాజకీయ నాయకులు మోస సంస్కృతిలో పడి అలా వెళ్తామేనా? ఇంకా ఎప్పటికీ అభివృద్ధి చెందదా? ఒకసారి ఆలోచించండి, ఇందులో మన పాత్ర ఎంత ఉంది? అందరికీ నమస్కారం.